Jai Hind students, welcome back to Target CAPF-SC. Last 3 videos లో మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్సే, ఆర్గ్యుమెంట్ అండ్ రిపోర్ట్ రైటింగ్ గురించి మనం నేర్చుకున్నామండి. అంటే మీరు ఎస్సే ఎలా మీరు రాయాలి, దాని తాలూకు స్ట్రక్చర్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, అలాగే ఆర్గ్యుమెంట్ తాలూకు స్ట్రక్చర్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, అండ్ రిపోర్ట్ తాలూకు స్ట్రక్చర్ ఫార్మాట్ అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది. ఈరోజు మనం థీమ్స్ అండి. ఓకే, సో థీమ్స్. సో ఈ థీమ్స్ ఏంటి అంటే మీకు పేపర్ 2లో ఎస్సే, ఆర్గ్యుమెంట్ అండ్ రిపోర్ట్ పైన ఏవైతే టాపిక్స్ అడగడం జరుగుతుందో అవి మీకు ఈ థీమ్స్ పైన బేస్ అయి ఉంటాయి అనమాట. సో మనం కానీ ఈ థీమ్స్ కవర్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్లో ఎలాంటి టాపిక్ అడిగినా, అది ఎస్సే అయినా, రిపోర్ట్ అయినా, ఆర్గ్యుమెంట్ అయినా, సో మీరు ఎలా టాపిక్ అడిగినా కూడా ఈ థీమ్స్ బేస్ చేసుకొని దాన్ని మీరు చాలా బాగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం దాని తాలూకా డేటా అండ్ దాని తాలూకా ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట నేను. ఓకే, సో డేటా ఫ్యాక్ట్స్ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయో సో మనం ఈజీగా ఒక ఎస్సే, ఆర్గ్యుమెంట్, రిపోర్ట్ అనేది చాలా ఈజీగా రాయొచ్చు అనమాట. బట్ ఏంటంటే మనకి స్ట్రక్చర్ తెలిసి ఉండాలి అండ్ ఫార్మాట్ తెలిసి ఉండాలి అంతే. అండ్ ఎక్కువగా టాపిక్స్ మీరు రాస్తూ ఉండాలి. ఓకే, సో ఈ ప్రాక్టీస్ ఎక్కువగా అండ్ టైం మేనేజ్మెంట్ అనేది, సో తక్కువ టైంలోనే మీరు ఎంత బాగా ఎంత ఫాస్ట్గా మీరు ఇవన్నీ ప్రజెంట్ చేయగలుగుతున్నారో, సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం థీమ్స్ అనేది కవర్ చేద్దాం. అంటే ఈ థీమ్స్లో ఎన్ని థీమ్స్ ఉన్నాయి అసలు, దేని రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది. సో మీకు ఒక్కొక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో పేపర్ 2 థీమ్స్. సో ఫస్ట్ థీమ్ ఈజ్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూ అండి. అండ్ సొసైటీకి సంబంధించి సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఎక్కువగా మీకు ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అంటే ఈ థీమ్స్ కూడా నేను ఎలా లిస్ట్ అవుట్ చేశాను అంటే లాస్ట్ 5 years నుంచి ఏవైతే మీకు టాపిక్స్ అడగడం జరుగుతుందో ఎస్సే, రిపోర్ట్, ఆర్గ్యుమెంట్లో, సో అవి లిస్ట్ అవుట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి ఓకే సో వీటికి సంబంధించి మీకు ఈ టాపిక్స్ అనేది అడగడం జరుగుతుంది అనేది సో ఒక క్లారిటీ వచ్చింది అనమాట. సో దాని బేసిస్ పైన పీవైక్యూస్ బేసిస్ పైన ఈ థీమ్స్ అనేది నేను లిస్ట్ అవుట్ చేశాను అనమాట. ఓకే, సో ఫస్ట్ థీమ్ దట్ ఈస్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూ. సో ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయండి. సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అంటే లైక్ కాస్ట్ అయినా, పావర్టీ అయినా, అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఓకే, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనం కవర్ చేద్దాం ఒక్కొక్కటిగా. నెక్స్ట్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సిఏపిఎఫ్ ఎగ్జామ్లో. ఓకే, సో లైక్ ఇన్సర్జెన్సీ అవ్వచ్చు, నక్సలిజం, మావోయిజం, సో కౌంటర్ ఇన్సర్జెన్సీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అనమాట ఇంటర్నల్ సెక్యూరిటీస్. ఇవన్నీ కవర్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఎవ్రీ ఇయర్ మీకు ఏదో ఒక టాపిక్ లో అడగడం జరుగుతుంది అనమాట. ఆర్గ్యుమెంట్ అయినా, రిపోర్ట్ అయినా. లైక్ అంటే క్లైమేట్ చేంజ్, డిఫారెస్టేషన్ అవ్వచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఎకాలజీ అవ్వచ్చు, సో వీటన్నికి సంబంధించి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో ఏవైతే కొత్త ఇన్వెన్షన్స్ ఉన్నాయో, స్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు, ఇస్రో, డిఆర్డిఓ, సో వీటికి సంబంధించి బయోటెక్నాలజీ, సో అవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో వస్తాయి. నెక్స్ట్ ఈస్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో మీరు ఒక గ్రేడ్ 1 ఆఫీసర్ అవ్వబోతున్నారు. ఓకే, సో ప్రెసెంట్ ఉన్న గవర్నెన్స్ ఏదైతే ఉందో సో ఆ గవర్నెన్స్ అనేది ఎలా నడుస్తుంది, సో అడ్మినిస్ట్రేషన్ అనేది, సో అడ్మినిస్ట్రేషన్ పైన మీకు అవగాహన ఉండాలి. ఓకే, సో యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్ అనమాట. సో మీకు అడ్మినిస్ట్రేషన్ పైన కంప్లీట్గా అవగాహన ఉండాలి. సో అవి ఎలా పనిచేస్తున్నాయి, సో గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది, సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ కూడా మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండి. సో ఏవైతే కొత్త అమెండ్మెంట్స్, బిల్స్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు, సో వాటిపైన కూడా కొత్త లాస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు అవగాహన ఉండాలన్నమాట. సో వాటి రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దీనికి సంబంధించి కూడా టాపిక్స్ మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇస్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండి. సో యాజ్ ఏ సివిల్ సర్వెంట్, యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, మీరు చేసిన పనుల్లోని ఎథిక్స్, వాల్యూస్ మీరు పాటిస్తున్నారా, సో అవి మీకు దోహదపడుతుంది ఆ ఎథిక్స్, వాల్యూస్. కొన్ని దగ్గర ఎథిక్స్, వాల్యూస్ మీరు పాటించగలరా అంటే చాలా హైపోథెటికల్ క్వశ్చన్స్ అనమాట. సో ఇండైరెక్ట్ గా మీకు అడగడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్, లైక్ ప్రోవర్బ్స్ టైప్ లో ఉంటాయి అనమాట ఈ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా. సో వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా మీకు ఎగ్జామ్ లో అడుగుతారు. సో మనం ఈ 7 థీమ్స్ కూడా కవర్ చేస్తామండి. సో ఒక్కొక్క థీమ్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థీమ్ ఒకసారి చూద్దాము, ఇందులో ఎన్ని టాపిక్స్ అనేది కవర్ అవుతున్నాయో. సో వాటిపైన మనం రేపటి నుంచి క్లాసెస్ అనేది ఉంటాయి అనమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్, సొసైటీ అండ్ సోషల్ ఇష్యూకి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి అంటే 360 degrees అనాలిసిస్. అంటే ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక నుంచి ఇప్పటి వరకు ఉమెన్ తాలూకా స్టేటస్ అనేది ఎలాగా ఇవాల్వ్ అవుతూ వచ్చిందో సో వాటి గురించి మనం అనమాట కరెంట్ స్టేటస్ వరకు మనం కంప్లీట్ గా 360 degrees అనాలిసిస్ చేద్దాం అందులో. నెక్స్ట్ కాస్ట్, కులం అనేది ఎక్కడ పుట్టింది, సో ఎలాగ అది మారుతూ క్రమంగా ఇప్పటి వరకు ప్రెసెంట్ స్టేటస్ వరకు, సో అది ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్ని విధాలుగా, సో వాటిపైన. సో ఇది కూడా ఒక సోషల్ ఇష్యూ అనమాట. సో పోవర్టీ, పేదరికం,
అన్ఎంప్లాయ్మెంట్. సో ఎవ్రీ ఇయర్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూనే ఉంది ఇండియాలో. సో వాట్ ఆర్ ద కాజెస్, ఛాలెంజెస్, సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ చైల్డ్ లేబర్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చైల్డ్ లేబర్. సో చైల్డ్ లేబర్ అనేది ఒకటి అండి, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ డ్రగ్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా మనం వింటున్నాం. యూత్ అనేది బాగా డ్రగ్స్ కి బాగా అడిక్ట్ అయిపోతుంది. సో దానికి కారణాలు ఏంటి అసలు? సో వాట్ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్? సో దాంతో ఛాలెంజెస్ కానీ, సో గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటుంది, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ సోషల్ మీడియా అండ్ యూత్. సో మన తెల్లా లెగిస్తే మన సోషల్ మీడియానే ఉంటుంది మన చేతిలో, మొబైల్ ఎవ్రీడే. సో రీల్స్ బాగా అలవాటు పడిపోయింది. సో అది లేకుంటే కనీసం దానికి 1-2 గంటలు మనం మన వాల్యుబుల్ టైం ని మనం రీల్స్ చూడడానికి మనం కేటాయిస్తామండి. సో ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఓకే, యూట్యూబ్ అవ్వచ్చు. సో వీటికే ఎక్కువగా కేటాయిస్తాం. సో అది దాన్ని మన డైలీ లైఫ్ లో దాన్ని ఎఫెక్ట్ ఎలా మనని చేస్తుంది? సో మెయిన్ గా యూత్ దానికి ఎలాగా అడిక్ట్ అయిపోయారు. సో ఇవన్నీ, సో ఓల్డ్ ఏజ్ అండ్ ఎల్డర్లీ ఇష్యూస్, పెద్దవాళ్ళు, సో వాళ్ళ తాలూకా సమస్యలు కానీ, సో వాళ్ళకి అలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ ఉన్న మోడర్న్ డేస్ లో ఎల్డర్స్ కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, సో వాళ్ళు ఎలా చూసుకుంటున్నాం ఏంటి? ఓకే, సో ఇది కూడా ఒక సోషల్ ఇష్యూ. రైట్, నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అనేది. ఎడ్యుకేషన్ అనేది చాలా ఒక వెరీ ఇంపార్టెంట్ వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన లైఫ్ లో. ఓకే, సో అంటే ఎడ్యుకేషన్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మనం తెలుసుకోవాలి. సో ప్రతిదీ తెలుసుకోవడానికి ఆలోచించండి. సో ప్రతిదీ ఎప్పుడు కూడా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చూడాలి మనం. సో దాని ద్వారా ఏంటంటే, సో మనం ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయొచ్చు. సో ఎడ్యుకేషన్ లిటరసీకి సంబంధించి కూడా మనం తరచుగా టాపిక్స్ చూడొచ్చు సిఎపిఎఫ్ ఎగ్జామ్. నెక్స్ట్ హెల్త్ కి సంబంధించి కూడా టాపిక్స్ ఉంటాయండి, పబ్లిక్ హెల్త్ అండ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. సో ఇప్పుడు మన దేశ జనాభా అనేది రోజు రోజుకి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఓకే, సో దీని తాలూకా ఎఫెక్ట్ ఎలా పడుతుంది సో మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన, వీటిపైన సో ఎలాగ దీని తాలూకా ప్రభావం పడుతుంది? సో ఇది సో అన్ఎంప్లాయ్మెంట్ కానీ, పోవర్టీ కానీ, సో చైల్డ్ లేబర్ కానీ, సో ఇవన్నీ కూడా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వల్ల ఎక్కువగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం 360 ఒక్కొక్క టాపిక్ 360 degrees అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థీమ్కి వెళ్దాం. సో నెక్స్ట్ థీమ్ ఏంటంటే దట్ ఈస్ ఎథికల్ సెక్యూరిటీ. ఓకే, సో ఈ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూ అనేది కొంచెం పెద్ద టాపిక్స్, సో పెద్ద థీమ్ అండి. సో ఇందులో చాలా టాపిక్స్ అనేది మనం కవర్ చేయబోతున్నాం. సో ఈ పేపర్ 2కి సంబంధించి మీకు వీక్లీ అట్లీస్ట్ ఒక 2 to 3 క్లాసెస్ అనేవి ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దామండి. సో అప్పుడు జై హింద్ అండ్ థ్యాంక్ యూ.